సిండికేట్ కనుసన్నల్లో బెల్ట్ ఫుల్. మండలంలో బెల్ట్ షాపుల దందా 3 బాటిళ్లు 6 కాసులుగా తయారైంది. కిరాణా దుకాణాల్లోనూ, పాన్ షాపుల్లోనూ, చిల్లర కొట్టుల్లోనూ బెల్ట్ షాపుల దందా జోరుగా కొనసాగుతుంది. మంచినీరు దొరకని షాపులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కానీ మద్యం దొరకని చోటు అంటూ లేకపోవడం గమనార్హం. బోర్గంపాడు, సారపాక గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ, పాన్ షాపుల్లోనూ ఇలా ఒక్కటేమిటి, రోడ్ల ప్రక్కన గల్లీలో ఉన్న దుకాణాలలో సైతం బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగిస్తున్నారు. సామాన్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. వైన్ షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు. బోర్గంపాడు, సారపాక, లక్ష్మీపురం గ్రామాల్లో ఉన్న వైన్ షాపులకు కొన్ని వందల పైచిలుకు బెల్ట్ షాపులు అనుబంధంగా పనిచేస్తున్నాయి. సిండికేట్ అక్రమార్కులు తమ టార్గెట్ పూర్తి చేసుకునే క్రమంలో అధిక లాభాలకు ఆశపడి ఎంఆర్పి రేటు కంటే బెల్ట్ షాపులకు మద్యం క్రయ విక్రయాలు జరుపుతూ వారి జేబులు నింపుకుంటున్నారు. సారపాక లాంటి ఏజెన్సీ ప్రాంతాలను సైతం వదలకుండా డబ్బులు వెదజల్లి దొడ్డిదారిలో వేరే వారి పేరు మీద లైసెన్సులు తీసుకొని వైన్ షాపులను ఏర్పాటు చేసి తమ సిండికేట్ దందాను ఖమ్మం నడిబొడ్డు నుండి శాసిస్తున్నారు అని ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇదేమిటి అని ఇతగాడిని ప్రశ్నిస్తే రాత్రింబవళ్ళు ఖమ్మం నుండి వచ్చి సెటిల్మెంట్ చేసి తమ అక్రమ మద్యం దందాకు రూట్ క్లియర్ చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది అంటున్న ప్రజలు. ఇప్పటికైనా అబ్కారీ శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.